హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మ్యాట్రిసెస్. సో ఇది అయిపోతానే వెంటనే మనం డిటర్మినెంట్స్ అనే చాప్టర్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. నేర్చుకున్న మ్యాట్రిసెస్ అంతా అక్కడ యూజ్ అయ్యేదానికి. సో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ సింపుల్ వేలో మన వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. దిస్ ఇస్ ద 14th వీడియో, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్ 3D రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రీవియస్ గా 13 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి వాచ్ చేస్తే మొత్తం చాప్టర్ మీద ఒక కమాండ్ వస్తుంది. సో ఐపీఈలో 15 మార్క్స్ వెయిటేజ్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ రోమన్ సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ గివెన్? ఏ 2x2 మ్యాట్రిక్స్ అండ్ ఏ స్క్వేర్ 5a 7i మ్యాట్రిక్స్ కనుక్కొని ఈ రిలేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అని చూపించాలి. ఓకేనా? రైట్, ఇచ్చిన దాన్ని తీసుకుంటున్నాను. సొల్యూషన్ given matrix, let capital A is equal to 3 1 minus 1 2. So we should find a square. A square means, how to write a square? A into a. A, what is a? 3 1 minus 1 2. And again into a kada, 3 1 minus 1 2. ఈ రెండు మల్టిప్లికేట్ చేస్తాం. సేమ్ ఆర్డర్ కదా, డైరెక్ట్ మల్టిప్లికేట్ చేయొచ్చు. ఫస్ట్ రోమన్ తో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోమన్ తో సెకండ్ కాలం, వచ్చిందని ఫస్ట్ రోలో వేయాలి. సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ రోతో సెకండ్ కాలం, వచ్చిందని సెకండ్ రోలో వేయాలి. సో అయిపోతుంది. సింప్లిఫికేషన్ 3 3s 9. ఫస్ట్ రోతో చేస్తున్నా ఫస్ట్ కాలం, 1 1s 1 minus 1. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలం, 3 1s 3 1 2s 2 plus 2. ఫస్ట్ రో అయిపోయిందా? నెక్స్ట్ సెకండ్ రోతో మైనస్ 1 into 3 minus 3, 2 into minus 1 minus 2. నెక్స్ట్ ఫస్ట్ దీంతోనే ఈ సెకండ్ కాలం, minus 1 into 1 minus 1, 2 2s 4 plus 4. So this is the matrix A square. 9 minus 1 8, 3 plus 2 5. So minus 5 here 3. A square matrix కనుక్కునేసాం. This is a matrix of A square. Should find minus 5a. 5a you should find. 5a. 5 into a and enti matrix 3 1 minus 1 2. It is like a scalar, multiplication each and every element in the matrix. That is a property of scalar multiplication. 5 3s 15, 5 1s 5, 5 1s minus 5 minus 1 kabatti 5 2s 10. This is the matrix 5a. I 7 into I అన్నాడు. అసలు I అంటే ఏంటి? యూనిట్ మ్యాట్రిక్స్. 7 అనేది స్కేలార్, ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ 1 0 0 1. సో సార్ ఇక్కడ 1 0 0 1 కాకుండా 1 0 0 0 1 0 0 0 1 ఎందుకు తీసుకోలేదు? I అంటే అది కూడా కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే ఇది తీసుకోకూడదంటే, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ అనేది 2x2 లో ఉంది. 2 rows 2 కాలమ్స్ ఉన్నాయి. మనం సింప్లిఫైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఐని 2x2నే తీసుకోవాలి. సో ఆ రూల్ మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది. మనకు వచ్చిన మ్యాట్రిసెస్ 2x2నే కదా, వీటిని డిపెండ్ చేసుకొని మనకు ఐతో ఐ అనేది మనం వీటిని బట్టి తీసుకోవాలి. సో రైట్, ఇది తీసుకోకూడదు. ఓకేనా? ఇక్కడ తీసుకోకూడదు. 7 1s మల్టిప్లికేషన్ 7 స్కేలార్, 7 into 0 0 0 7. సో తర్వాత ఇవన్నీ ఇచ్చిన LHS లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. LHS is equal to a square minus 5a plus 7i. a square వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 8 5 minus 5 3 minus 5a వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 15 5 minus 5 10 minus plus 7i మ్యాట్రిక్స్ అనుకున్నాం. 7 0 0 7. ఇది సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేస్తావు? ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ కి కరస్పాండింగ్ అవుతుంది. ఈ మూడు మ్యాట్రిసెస్ లో ఫస్ట్ ఎలిమెంట్ కరస్పాండింగ్. ఏ ప్లేస్ లో ఉన్నది ఆ ప్లేస్ ఎలిమెంట్ కి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు మనం ఏదైనా సింప్లిఫై చేయాలంటే, ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా, మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కి మాత్రమే చేస్తాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 3 అని తీసుకున్నాను అనుకో, నేను సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్. ఈ 3 అనేది ఇక్కడ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ కి మాత్రమే కరస్పాండింగ్ అవుతుంది. ఇక్కడ ఉండేది
సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ కి మాత్రమే కరెస్పాండింగ్ అవుతుంది. సింప్లిఫికేషన్ కూడా అలాగే జరుగుతుంది. చూడండి 8 మైనస్ 5 15. సో 8 మైనస్ 15 ఎలా చేయాలో రాస్తున్నాం ఒకసారి. కరెస్పాండింగ్ ఎలిమెంట్ చేద్దాం. 8 మైనస్ 15 ప్లస్ 7 ఈ రెండు కలపండి. 15 మైనస్ 15 కదా 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ 0. సెకండ్ ఎలిమెంట్ తీసుకోండి, ఇది 5 మైనస్ 5 అంటే ఇది కరెస్పాండింగ్ ప్లస్ 0 ఎంత 0 కదా. నెక్స్ట్ మీకు ఏదైనా తీసుకోండి పర్లేదు. -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ప్లస్ 0 మొత్తం ఎంత 0. లాస్ట్ ఎలిమెంట్ తీసుకోండి 3 మైనస్ 10 ప్లస్ 7 7 ప్లస్ 3 10 మైనస్ 10 0 అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ సింప్లిఫై చేస్తే 0 వస్తుంది. ఇది నల్ మ్యాట్రిక్స్ కదా, నల్ మ్యాట్రిక్స్ ని ఓ తో డిఫైన్ చేస్తాం. సో అదే కదా చూపించమనేది LHS ఈక్వల్ టు RHS. ఫస్ట్ రోమన్ థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇట్ ఈస్ a column matrix, it is 3 by 3 matrix, it is row matrix. Multiplication is equal to null matrix. So the find value of x, that is the question. First ఈ రెండు మల్టిప్లికేట్ చేద్దాం. సో ఏమి ఇచ్చాడు, గివెన్ సొల్యూషన్ x -5 -5. ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ, 1 రో 3 కాలం. సో ఇంకొకటి 1 0 2 0 2 1 2 0 3 3 రోస్ 3 కాలమ్స్. సో ఇక్కడ x 4 1. ఇదేంటంటే ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్ 1 కాలం. ఇస్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ కావాలి. ఈ రెండు ఈక్వల్ అయితేనే కదా మ్యాట్రిక్స్ మల్టిప్లికేట్ చేస్తాం. ఈ రెండు కూడా ఈక్వల్ అయింది. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేట్ చేసి వచ్చిన మ్యాట్రిక్స్ తో ఈ లాస్ట్ మ్యాట్రిక్స్ ని మనం మల్టిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎట్ ఎ టైం 3 చేయొచ్చు మీరు. x ఇంటూ 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అయిపోద్ది. సో x ఇంటూ 1 x, -5 ఇంటూ 0 0, -1 ఇంటూ 2 -2. 1 రో 3 కాలమ్స్ రావాలి. సో ఓకేనా. సో నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం x ఇంటూ 0 0, -5 ఇంటూ 2 -10, -1 ఇంటూ 0 -0. ఇదే రోతో లాస్ట్ x ఇంటూ 2 2x, -5 ఇంటూ 1 -5, -1 ఇంటూ 3 -3. అయిపోయింది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఇది ఏ మ్యాట్రిక్స్ అంటే కాలం మ్యాట్రిక్స్. 3 కాలమ్స్ ఉన్నాయి చూడండి. ఈ లాస్ట్ మిగిలింది x 4 1 ఇస్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. సింప్లిఫై చేద్దాం. x -2 -10 2x -8 రైట్. నెక్స్ట్ x 4 1 ఇస్ ఈక్వల్ టు 0. ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ, 1 రో 3 కాలమ్స్. హియర్ 3 రోస్ 1 కాలం. ఈ రెండు ఈక్వల్ అయ్యి చూడండి. అదే కదా ఫస్ట్ కూడా మనకి పాసిబిలిటీ అయింది. మల్టిప్లికేట్ చేస్తాం. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం వచ్చే మ్యాట్రిక్స్ 1 రో 1 కాలమే ఉంటుంది. ఓకేనా. సో 1 రో 1 కాలం రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ దాంతో ఫస్ట్ది ఇది మల్టిప్లికేట్ చేసి ఒక దాంట్లో వేసేయాలి. x ఇంటూ x -2 ఈ రెండు మల్టిప్లికేషన్. దీంతో ఇది -4 ఇంటూ 10 -40, 2x ప్లస్ 2x -8 ఇంటూ 1 సరిపోయింది కదా. ఈజ్ ఈక్వల్ టు 0. నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే మీరు ఒకే మాదిరిగా ఇట్లా తీసుకోవచ్చు. ఇదంతా వచ్చిన మ్యాట్రిక్స్. సో 1 రో 1 కాలం ఉంది. ఇక్కడే నల్ మ్యాట్రిక్స్ నేను 1 రో 1 కాలం లాగా 0 మ్యాట్రిక్స్ తీసుకున్నా. x ఇంటూ x x² -2x -40 ప్లస్ 2x -8. ఇప్పుడు ఇదంతా సింగిల్టన్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఆల్సో సింగిల్టన్ మ్యాట్రిక్స్. 2x -2x క్యాన్సిల్. x² -40 40 -48 తీసుకోవచ్చు డైరెక్ట్ గా. చూడండి రెండు కలిపితే -48. సో ఇది మ్యాట్రిక్స్ ఈస్ ఈక్వల్ టు సింగిల్టన్ నల్ మ్యాట్రిక్స్. 2 matrices are equal with the same order, their corresponding elements are equal. That is a property. So దీనికి ఇది ఈక్వల్. x² -48 is equal to 0. x² is equal to 48. x equal to plus or minus √48 right. So x is equal to plus or minus 16 3s. పర్ఫెక్ట్ రూట్ ఒకటే వస్తుంది లోపల 48 కి. ప్లస్ ఆర్ మైనస్ 16 రూట్ లో బయట వస్తే 4√3. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్
x according this equation. I hope it is very clear. Next question కి వెళ్దాం. Right, next question. Find the values of x, y, z if the matrix, it is a 3 by 3 matrix involving x, y, z and related multiplications. Satisfy the equation. A dash A is equal to I. A dash A అంటే A transpose into A is equal to I కి ఈక్వల్ అంట. సో రైట్, ఏ అంటే తెలిసిందే సొల్యూషన్. ఇక్కడ నుంచి ఏ అని రాస్తున్నా నేను. గివెన్ ఏ అనేది ఒకసారి రాసి 0 2y z x y మైనస్ z x మైనస్ y z. ఏ డాష్ కనుక్కోవాలి కదా. ఏ డాష్ నేను ట్రాన్స్పోజ్ లాగా రాస్తున్నాను. ఏ డాష్ అనే ట్రాన్స్పోజ్ అనే ఒకటే. సో ఎలా రాస్తారు, ఇక్కడ రోని కాలం గా రాస్తారు. ఫస్ట్ రో 0 2y z, సెకండ్ రో x y మైనస్ z x మైనస్ y z. సో ఇట్ ఈస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ. ఈ రెండింటిని మల్టిప్లికేట్ చేస్తే ఐకి ఈక్వల్ అంట. వాట్ ఈస్ ఐ? ఇప్పుడు ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ తెలిసిందే కదా మనకు. ఇప్పుడు ఎలాంటి ఐ తీసుకోవాలి? 2 by 2 తీసుకోవాలా, 3 by 3 తీసుకోవాలా? డిపెండింగ్ ఆన్ దీస్ మ్యాట్రిసెస్. 3 by 3 ఉంది కదా, మనం ఐని ఖచ్చితంగా 3 by 3 తీసుకోవాలి. సో రైట్, యు నో దట్. ఆల్సో గివెన్ ద కండిషన్ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఏ ట్రాన్స్పోజ్ ఏని కనుక్కుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్రాన్స్పోజ్ ఏని కనుక్కుందాం, తర్వాత మిగిలిన చూద్దాం. 0 2y z x y minus z x minus y z ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. జీరో ఎక్స్ ఎక్స్ 2y y మైనస్ y z మైనస్ z z. సో మల్టిప్లికేషన్ తెలిసిందే కదా. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోతో సెకండ్ కాలం, థర్డ్ కాలం మల్టిప్లికేషన్ వచ్చింది. ఫస్ట్ రోలో వేయాలి. సెకండ్ రోతో సింప్లిఫై చేస్తే సెకండ్ రోలో వేయాలి. థర్డ్ రోతో సింప్లిఫై చేస్తే థర్డ్ రోలో వేయాలి. సో రాస్తున్నాను చూడండి. 0 into 0 0 2y into y 4y square 2 2 4 y into y y square z into z z square. ఫస్ట్ రో సెకండ్ కాలం. సో 0 into x 0 2 into y 2y square z into z మైనస్ z స్క్వేర్, మైనస్ ఉంది కాబట్టి ఇదే దాంతో లాస్ట్ 0 మైనస్ 2y స్క్వేర్ z into z z స్క్వేర్. తర్వాత ఫస్ట్ ఈ సెకండ్ రోతో రిమైనింగ్ అనేది 0 ప్లస్ 2y స్క్వేర్ మైనస్, ఇది మైనస్ కాదు కదా చూడాలి. ఫస్ట్ రోని ఏం చేస్తాను నేను, ఫస్ట్ రోని కాలం ఇది z ప్లస్. సో ఏం చేయాలి ఇప్పుడు, దీంతో సెకండ్ తో x into 0 y into 2y స్క్వేర్ మైనస్ z స్క్వేర్. సో నెక్స్ట్ ఇదే సెకండ్ రోతో సెకండ్ కాలం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ z స్క్వేర్. ఇదే దాంతో లాస్ట్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ z స్క్వేర్. సో కంప్లీటెడ్. థర్డ్ రోకి వస్తున్నాం. థర్డ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం మల్టిప్లికేషన్. x into 0 0 మైనస్ 2y స్క్వేర్ z into z z స్క్వేర్ x into x x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ z స్క్వేర్. సేమ్ x స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఓకే, ఇది ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏకి ఈక్వల్. సో మనం ఎట్ ఏ టైము ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అన్నాడు కదా, దీన్ని సింప్లిఫై చేసి ఐకి ఈక్వల్ చేద్దాం. సో దేర్ ఫోర్ వీ నో దట్ ఆల్సో గివెన్ LHS also given A transpose into A is equal to I అన్నాడు. సో A transpose A అంటే ఇది కొంచెం సింప్లిఫైడ్ ఫామ్ లో రాద్దాం. 4y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఫస్ట్ రో 2y స్క్వేర్ మైనస్ z స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ సపరేట్ గా రాస్తాం మైనస్ 2y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ z స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ x square minus y square minus z square minus 2y square plus z square x square minus y square minus z square x square plus y square plus z square. So it is A transpose into A matrix equal to I అన్నాడు. ఎలాంటి I తీసుకోవాలి? 3 by 3 I తీసుకోవాలి. 1 0 0 0 1 0 0 0 1. సో
So two matrices are equal with the same order, their corresponding elements are equal. That is a condition, you know that. So first row దేనికి ఈక్వల్ అవుతుంది? ఫస్ట్ దానికి ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ది 4y² ప్లస్ z² ఇజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకా ఇది కూడా 0కి ఈక్వల్. ఇది కూడా రెండిట్లో ఉంది కాబట్టి మనం అలాగే తీసుకోకుండా, సో మళ్ళీ ఇది రిపీట్ YZ లోనే ఉంది కాబట్టి ఇది ఒకటే. సో ఇది తీసుకున్నా ఈక్వేషన్ సాల్వ్ చేసినా ఒకటే వస్తుంది, అందుకని అది అక్కడే ఉంచాం. YZ కాకుండా XYZ తీసుకుంటాను. ఇక్కడ నుంచి నేను z² ఏం రాయొచ్చు? z² ఇజ్ ఈక్వల్ టు 1 - 4y² రాసుకోవచ్చా? ఓకేనా? ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2y² మైనస్ z² అంటే ఏంటి? మైనస్ తో మల్టిప్లికేట్ చేస్తే -1 ప్లస్ 4y² ఈక్వల్ టు 0. సో ఇంకా సింప్లిఫై చేస్తే 2y² ప్లస్ y² 6y². ఈ -1 అట్లా తీసుకెళ్తే +1 y² ఇజ్ ఈక్వల్ టు 1/6. y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√6 ఒకటి వచ్చేసింది. ఓకే, ఇక్కడ z ని కనుక్కోవచ్చా మనం? z అని ఇంకా y వచ్చేస్తుంది. సో y తర్వాత z ఉండేది ఇదే కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? z² ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4 ఇంటూ y² ఎంత? y² వచ్చింది ఎంత? 4y². 1/6 కదా, y² అంటే 1/6 అంతే కదా. y² అంటే 6 ఇట్లా డినామినేటర్కి వస్తుంది 1/6. z² ఇజ్ ఈక్వల్ టు 6 1 6 మైనస్ 4/6. z² ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అక్కడ? 2/6. 2 1s 2 3s. z² ఇజ్ ఈక్వల్ టు 1/3. వాట్ ఈస్ ద z? z ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√6 √3 కదా, z వచ్చేస్తుంది. ఇది y. ఈ రెండు వచ్చేస్తే ఇంకా x కనుక్కోలేమా? ఏదైనా x వైలు ఉంటే తీసుకోండి. ఏది తీసుకుందాం? మిడిల్ తీసుకుందాం. నేను ఇక్కడ రాస్తున్నా x² ప్లస్ y² ప్లస్ z² ఇస్ ఈక్వల్ టు మిడిల్ దానికి కరస్పాండింగ్ ఎలిమెంట్ 1. x² వాల్యూ తెలుసు నీకు, x² తెలియదు, y² తెలుసు. x² ఏం చేసుకున్నాను? y² అంటే వాల్యూ అట్లా తీసుకెళ్తున్నాను, z² అంటే వాల్యూ తెలుసు, ఆ పక్క తీసుకెళ్తున్నాను. అప్పుడు ఆల్రెడీ 1 ఉంది. y² ఎట్లా వస్తే -y² అవుతుంది. y² వాల్యూ ఎంత అంటే 1/6. z² ఎట్లా తీసుకెళ్తే -z అవుతుంది, z² అవుతుంది. z² వాల్యూ 1/3. సింప్లిఫై చేస్తున్నాం. x² ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ రెండుకి ఎల్సిఎం 6. 1 మైనస్ 2తో మల్టిప్లికేట్ చేస్తే 2 1s 2 కింద మల్టిప్లికేట్ చేస్తే 6 అవుతుంది. ఈ రెండుకి కామన్ గా 6 తీసుకోవచ్చు. 1 మైనస్ ఇదెంత అంటే అప్పుడు -3/6. 6 1s 6 మైనస్ 3/6 3/6 అంటే 1/2. x² వాల్యూ 1/2. వాట్ ఈస్ x వాల్యూ? ప్లస్ ఆర్ మైనస్ 1/√2. x వాల్యూ వచ్చేసింది అండ్ y వాల్యూ వచ్చింది, z వాల్యూ కూడా వచ్చింది. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ సాల్వింగ్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ అండ్ విత్ ద కండిషన్. ఐ హోప్ సో చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి రివైజ్ చేసుకోండి. సో మళ్ళీ సింపుల్ గా అర్థం అవుద్ది. నేనేం చేయలేదు పెద్దగా. ఏ ట్రాన్స్పోజ్ కనుక్కున్నాను, ఏ ట్రాన్స్పోజ్ ని ఏని మల్టిప్లికేట్ చేశాను, ఈక్వల్ టు y అనే యూనిట్ మ్యాట్రిక్స్ ఈక్వల్ చేయాలి వాళ్ళు ఇచ్చిన కండిషన్. నేను ఫస్ట్ దాన్ని తీసుకున్నాను, సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ కి ఈక్వల్ చేసుకున్నాను, దాన్ని z² లో కన్వర్ట్ చేసి ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాను. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నాను, ఇందులో సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నాను. సో అందులో నాకు ఆల్రెడీ z² తెలుసు కాబట్టి z² ఎత్తి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ ఉంది కదా z² కి ముందు, ఈ ఇక్కడ మైనస్ తో మల్టిప్లికేట్ చేస్తాం. -1 ఏమైంది? -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో అది జరిగింది అక్కడ. ఇక్కడ నుంచి y² కనుక్కోవచ్చు. y² ఇజ్ ఈక్వల్ టు 1/6 అని రాసుకోవచ్చు. నుంచి మనం y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√6. అలాగే ఈ వాల్యూని తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే రిమైనింగ్ వస్తుంది. ఈ రెండు తీసుకెళ్లి ఏదైనా XYZ లో ఉండే టర్మ్ ఈక్వల్ తీసుకొని దాంట్లో సింప్లిఫై చేసి ఎల్సిఎం చేస్తే రిమైనింగ్ x వాల్యూ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. దీనికి ముందు క్వశ్చన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో తర్వాత క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్.
సో దీని ముందు క్వశ్చన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం, ఇక్కడ మీరు మిస్ అయితే అక్కడ చూడండి. ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఎక్స్ సో దట్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ ఇన్ 2 rows అండ్ 3 columns ఉండే మ్యాట్రిక్స్. సో అలాగే ఇది కూడా 2 rows 3 columns ఉండే మ్యాట్రిక్స్ ఈక్వల్. ఇట్ ఈస్ ఈక్వేషన్. ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్ లో ఏదో ఒక మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో ఎలా తీసుకుందాం అంటే మల్టిప్లికేషన్ పాసిబిలిటీగా ఈజీగా ఉండేలాగా చూసుకుందాం. మల్టిప్లికేషన్ సాటిస్ఫై లాగా తీసుకోవాలి ఎక్స్ అనేది. సో ఇచ్చింది తీసుకుంటున్నాను. లెట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏబిసిడి తీసుకుంటున్నాను. ఎందుకు 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నానంటే ఎక్స్ ప్లేస్ లో 2/2 ఉంది అనుకోండి, 2 rows 3 columns ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే. ఇందులో నంబర్ ఆఫ్ కాలమ్స్, ఇందులో నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ కావాలి కదా. ఆ కండిషన్ కోసం నేను 2/2 మ్యాట్రిక్స్ ఎక్స్ అనేది తీసుకున్నాను. మీరు XYZ అండ్ ఇంకేదైనా అనుకోవచ్చు, XYZP లేదా PQRST కూడా అనుకోవచ్చు. నేను ABC తీసుకున్నాను. సో ఓకేనా, ఈ రెండింటిని మల్టిప్లికేట్ చేస్తే మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవ్వడం కోసం నేను 2/2 తీసుకున్నాను, లేకుంటే వేరేది ఏదైనా తీసుకోవాల్సి వస్తుంది. ఈక్వల్ టు మల్టిప్లికేట్ చేసి ఈ రెండు నేను దానికి ఈక్వల్ చేయాలి. ఓకేనా, అంత అర్థమైంది అనుకుంటున్నాను. సో అది మ్యాటర్. సో ఇచ్చిన రిలేషన్, గివెన్ రిలేషన్ ఎక్స్ 1 2 3 4 5 6 is equal to -7 -8 -9 2 4 6. ఫస్ట్ చూద్దాం. ఇది ఎక్స్ అంటే ఏంటి? ABCD ఇంటూ 1 2 3 4 5 6 is equal to -7 -8 -9 2 4 6. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం మల్టిప్లికేషన్ ప్రాసెస్ మీకు తెలిసిందే. సాల్వ్ చేద్దాం. A into 1 A, B into 4 4B. Next A into 2 2A, B into 5 5B, A into 3A 6B. ఇది ఫస్ట్ రో. సో తర్వాత ఫస్ట్ రోతో నెక్స్ట్ సెకండ్ రోతో C plus 2D, C plus 4D. Next second column 2C plus 5D. Next 3C plus 6D. ఇదే కదా మ్యాట్రిక్స్. is equal to -7 -8 -9 2 4 6. సో ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే ఫస్ట్ పార్ట్ తీసుకోండి. ఇది ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు, ఈక్వల్ చేసుకోవచ్చు. సి వాల్యూ డి వాల్యూ కావాలంటే ఈ మూడిట్లో ఏవైనా రెండు తీసుకోవచ్చు. సింప్లిఫికేషన్ A plus 4D, ఎందుకంటే 4B ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ ఈక్వల్ టు -7. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడు? 2A plus 5B, 2A plus అండ్ 2A plus 5B దేనికి ఈక్వల్? అది -8కి ఈక్వల్. ఈ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే దీన్ని ఇంటూ 2 చేయాలా, 2తో మల్టిప్లికేట్ చేస్తాం. 2 on both sides. దీనికి ఎలిమినేషన్ మెథడ్ కోసం 2A 2 4s 8B 2 7s 14. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. 2A plus 5B is equal to -8. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా, అంటే 2తో మల్టిప్లికేట్ చేస్తే వచ్చిన దాన్ని అలాగే దీన్ని మల్టిప్లికేట్ చేస్తాం, యాడ్ చేస్తున్నాం. ఈ రెండు తీసుకెళ్ళి గ్యాదర్ చేసుకొని యాడ్ చేస్తాం, సపరేట్ చేస్తాం. ఈ రెండు తీసుకెళ్ళి సపరేట్ చేస్తాం. సపరేట్ అంటే ఏంటి? దీంట్లోంచి దాన్ని సపరేట్ చేయాలి. అంటే మైనస్ ప్లస్ ఉండే దగ్గర మైనస్, మైనస్ ఉండే దగ్గర ప్లస్, మైనస్ ఉండే దగ్గర ప్లస్. ఓకేగా, 2A క్యాన్సిల్. 8 - 5 3B, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి -14 + 8. సో 14 + 8 అంటే 6. -6. B is equal to 3 1s 3 2s -3. B వాల్యూ వచ్చేస్తుంది. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో పెట్టండి. A plus 4 into B అంటే -3. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు -7. A
plus minus 4 3 is 12 is equal to minus 17. 7 is equal to 5. A value 5. A is equal to 5. అలాగే ఇంకొకసారి ఈ పక్క దాన్ని తీసుకో. ఫస్ట్ది సి ప్లస్ 4d ఇస్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ 2కి. సో ఇంకొకటి ఇంకొకటి ఉంది కదా, ఇంకొక ఎలిమెంట్ కూడా తీసుకోండి. 2c ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఈ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ లో సి వాల్యూ కానీ డి వాల్యూ కానీ పోగొట్టుకోవడానికి ట్రై చేయాలి. సో సితో సి ఇక్కడ 2c ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో మల్టిప్లై చేస్తున్నాను, మల్టిప్లై 2 ఆన్ బోత్ సైడ్స్. దీని వరకే 2c ప్లస్ 4 2s 8d 2 2s 4. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి యాడ్ చేస్తాం. యాడ్ చేయడం అంటే సపరేట్ చేయడం. ఇక్కడ సపరేట్ చేయడం, ఇక్కడ కూడా సపరేట్ చేసాం కదా, ఎలిమినేషన్ కావాలంటే 2c ప్లస్ 5d 4. మనం సపరేట్ చేస్తున్నాం కదా, ప్లస్ ఉండే దగ్గర మైనస్ అవుద్ది, ప్లస్ ఉండే దగ్గర మైనస్ మైనస్ 2c క్యాన్సిల్ అవుద్ది. 8 minus 5 3d 4 minus 4 0. d వాల్యూ ఎంత 0. ఈ d వాల్యూని తీసుకెళ్ళి ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇందులో పెడుతున్నాం c ప్లస్ 4 ఇంటూ 0 ఇస్ ఈక్వల్ టు 2. c వాల్యూ 2 కదా. సో ఏబిసిడీలు వచ్చేసి మనక. సో ఇది ప్రాసెస్ సింప్లిఫికేషన్. సో జాగ్రత్తగా చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్. సో థర్డ్ రోమన్ సెకండ్ క్వశ్చన్. ఆల్రెడీ దీని ముందు వీడియోలో కంప్లీట్ చేస్తున్నాం, అది ఒకసారి వాచ్ చేసిన తర్వాత కంటిన్యూషన్ కావాలంటే దీనికి రండి. సో ఏం కనుక్కోవాలి, ఏ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూసెస్ 3 products XYZ with 2 markets. Annual sales are indicated below. ఫస్ట్ మార్కెట్ కి వచ్చేటప్పటికి ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్ యొక్క వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ. సో సెకండ్ మార్కెట్ కి వచ్చేటప్పటికి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఇచ్చాడు. సో ఏం కనుక్కోవాలి మనం అంటే, ఇఫ్ యూనిట్ సేల్ ప్రైజెస్ XYZ, సో ఎక్స్ యొక్క యూనిట్ వాల్యూ 2.50 అంటే 2.5 రూపాయి. సో వై వాల్యూ 1.5 రూపీ, జెడ్ వాల్యూ 1 రూపీ. ఫైండ్ ద టోటల్ రెవెన్యూ కనుక్కోవాలి. టోటల్ రెవెన్యూ అంటే, సో ఇదంతా ఒక మ్యాట్రిక్స్ లాగా, ఇవి అన్ని ఒక మ్యాట్రిక్స్ లాగా రాసుకొని మల్టిప్లికేట్ చేస్తే వచ్చే వాల్యూ అవి యాడ్ చేస్తే సో మనకు 2 మార్కెట్స్ యొక్క రెవెన్యూ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనికి వెళ్దాం. సో ఏమిచ్చాడు, ఇది ఒక మ్యాట్రిక్స్ గా తీసుకున్నాను. ఇది 2x2 ఎన్ని రోస్ ఉన్నాయి, 2 rows 3 columns ఉండే మ్యాట్రిక్స్ లాగా తీసుకున్నాను. టోటల్ రెవెన్యూ ఈచ్ మార్కెట్ మనం కనుక్కుంటున్నాం. ఒక్కొక్క మార్కెట్ యొక్క రెవెన్యూ కనుక్కుంటున్నాం. ఎం అనుకోండి, యాన్యువల్ సేల్ ని రిప్రజెంట్ చేసే మార్కెట్ 1 మార్కెట్ 2 కి సంబంధించిన మ్యాట్రిక్స్ ని ఎం అనుకోవాలి. అండ్ పి ని అంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయంటే 2 rows 3 columns ఉన్నాయి. ఇక్కడ 3 rows ఉండాలి, 1 column ఉండాలి. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ తీసుకున్నాను నేను. ఆ రెండు మల్టిప్లికేట్ చేశాను. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సో అలాగే సెకండ్ కాలం థర్డ్ కాలం. ఫస్ట్ రోతో సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం థర్డ్ కాలం మల్టిప్లికేట్ చేస్తే వచ్చిన వాల్యూ. సో ఇది ఇంటూ ఇది ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూ ఫస్ట్ మార్కెట్ యొక్క రెవెన్యూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో కంప్లీట్ గా మల్టిప్లికేట్ చేస్తే సెకండ్ మార్కెట్ యొక్క రెవెన్యూ అవుతుంది. సో ఇజ్ ఇట్ క్లియర్? ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ రెవెన్యూ అవుతుంది. ఆ మార్కెట్ 2 మార్కెట్ 1 మార్కెట్ 2 లో టోటల్ రెవెన్యూ వస్తుంది. ఆ రెండు యాడ్ చేస్తే వచ్చేది టోటల్ రెవెన్యూ ఇది వచ్చింది. సరే, సెకండ్ కేసులో ఏమడిగాడు, ఇఫ్ ద యూనిట్ కాస్ట్ యాజ్ ద అబౌవ్ 3 commodities 2 rupees 1 rupees and ½ rupee, ఫైండ్ ద గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఏం కనుక్కోవాలంటే టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. దీన్ని కనుక్కుంటే మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనం టోటల్ కాస్ట్ వస్తుంది. సో దీన్ని యూనిట్ కాస్ట్ కదా, సో 3 కాస్ట్ ఇచ్చాడు కాబట్టి టోటల్ కాస్ట్ వస్తుంది. ఆల్రెడీ ఈ ఫస్ట్ ఏ అనే దాని మీద సంబంధించింది మనం టోటల్ మార్కెట్ వాల్యూ, టోటల్ రెవెన్యూ కనుక్కునేసాం కాబట్టి దీంట్లోంచి ఈ వాల్యూని సపరేట్ చేస్తే మనకు కావాల్సిన గ్రాస్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా చేస్తాం సెకండ్ కేసు అంటే, ఏ సేమ్ టు సేమ్ అంటే ఈ ప్రైజెస్ విషయంలో కొంచెం ఇక్కడ ఒక్కటే రో మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ చేసుకొని, అదే 1 2 3 ఏది దీన్ని మాత్రం మ్యాట్రిక్స్ 1 2 3 రో. సో మ్యాట్రిక్స్ 1 2 3 ఉన్నాయి కాబట్టి చూడండి. సో ఈ మ్యాట్రిక్స్ గా తీసుకొని ఈ ప్లేస్ లో మనం
ఈ వాల్యూస్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. 2.00, 1.00, 0.50 అంటే 50 పైసా. ఈ రెండు మళ్ళీ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూస్ సమ్ చేస్తే మనకేం వస్తుందంటే టోటల్ కాస్ట్ వస్తుంది. అది సింప్లిఫై చేసిన తర్వాత మనకు కావాల్సిన టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ అడిగాడు. ఫైండ్ ద గ్రాస్ ప్రాఫిట్ అడిగాడు కదా, దీనికోసం. ఎంఈసి పిల్లలు ఉంటే ఎకనామిక్స్ సంబంధించిన మీకు ఎంఈసి పిల్లలు అయితే ఉంటే ఇవన్నీ కూడా మీకు అకౌంట్స్ లో వస్తాయి. ఫార్ములాస్ చాలా ఈజీగా అర్థమవుతాయి మీకు. సో ఎంపీసీ పిల్లలకైతే ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. ఆ ఫార్ములా మనకు ఐడియా ఉంటే చాలు, రిమైనింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కేస్ నెంబర్ 2 అంటే సెకండ్ బి కేస్ కి, ఈ బి కేస్ సాల్వ్ చేద్దాం. ఏం కనుక్కుందాం? టోటల్ కాస్ట్ కనుక్కుందాం. నెక్స్ట్ టోటల్ కాస్ట్ కనుక్కోవాలి కాబట్టి సెకండ్ కేసు టోటల్ కాస్ట్ సంబంధించింది. ప్రైజెస్ మాత్రం మనం సింగిల్ మ్యాట్రిక్స్ గా తీసుకుంటాం. సో ఇట్ ఈస్ 1 2 3 రోస్, 1 కాలం ఉంది కాబట్టి ఆ మ్యాట్రిక్స్ గా తీసుకొని మనం, సో ఎం అనే మ్యాట్రిక్స్ తో దాన్ని క్యూ అనుకున్నాం. అక్కడ మనం తీసుకున్న ప్రైస్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేట్ చేస్తే ఈ రెండింటికి ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లికేట్ చేస్తే ఈ రో వస్తుంది, సెకండ్ రోతో ఈ కాలం మల్టిప్లికేట్ చేస్తే ఇది వస్తుంది. ఆ రెండింటిని సమ్ చేస్తే ఏదో ఈ మొత్తం సింప్లిఫై చేస్తే ఇది, ఈ మొత్తం సింప్లిఫై చేసి ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, మనం టోటల్ కాస్ట్ వస్తుంది. అంటే మార్కెట్ వన్ యొక్క కాస్ట్ ఇది, సో మార్కెట్ 2 యొక్క కాస్ట్ ఇది, సెకండ్ మార్కెట్. ఈ రెండు యాడ్ చేస్తే మనకు టోటల్ మార్కెట్స్ యొక్క కాస్ట్ వస్తుంది. సో మనకు కావాల్సింది టోటల్ కాస్ట్ కాబట్టి దాని టోటల్ కాస్ట్ 67,000 రూపీస్ అని రాసాం. సో అయితే మనకు గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోమన్నారు. ఫైండ్ ద గ్రాస్ ప్రాఫిట్. ఇట్ ఈస్ ఫార్ములా ఈస్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ ఎంత వచ్చిందంటే 99,000 మనకు. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంతంటే 67,000. ఇది ఆ రెండింటిని సపరేట్ చేసామనుకోండి 32,000. ఇది గ్రాస్ ప్రాఫిట్. అది సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 25 ఇంపార్టెంట్ అనిపించి చెప్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఈజీగా అనిపిస్తుంది. ABC matrices given, find the matrix D and also given ABCD relation of the matrices CD minus AB. ఫస్ట్ సొల్యూషన్ లెట్ అని చెప్పి ఏం తీసుకుందాం? డి తీసుకుందాం. కనుక్కోవాల్సి డి కదా, ఇంతకు ముందు మనం ఎక్సర్సైజ్ లో చేసినట్టు ఏబిసిడి అని తీసుకుంటున్నాం, డి అనే మ్యాట్రిక్స్. ఇప్పుడు సిడి కనుక్కుంటా. సిడి ఏంటో చూద్దాం. సి అంటే మ్యాట్రిక్స్ ఏంటి? 2 5 3 8. అది 2/2 లో కదా అన్ని ఉన్నది కాబట్టి నేను కూడా 2/2 తీసుకున్నాను. డి అంటే 2 5, సి అంటే ఇది ఏబిసిడి మల్టిప్లికేషన్. ఫస్ట్ రో 2a ప్లస్ 5c. నెక్స్ట్ దీంతో 2b ప్లస్ 5d. సో తర్వాత 3a ప్లస్ 8c. సో 3b ప్లస్ 8d. ఇది వచ్చిన మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ ఇంకా ఏబి కనుక్కోవాలి. ఏబి మ్యాట్రిక్స్. ఏ అంటే 2 -1 3 4. బి అంటే మ్యాట్రిక్స్ 5 2 7 4. సేమ్ మల్టిప్లికేషన్ 2 5 10, సో -7. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం 2 2s 4 -4. నెక్స్ట్ సెకండ్ రోతో 3 5s 15, 4 7s 28. నెక్స్ట్ 3 2 6, 4 4 16. మొత్తం ఎంత వస్తుందో చూడండి. ఇది 3, ఇది 0, ఇది 43, 16, 22. రిలేషన్ లోకి పెడదాం. సిడి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, సిడికి వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటంటే 2a ప్లస్ 5c, 2b ప్లస్ 5d, 3a ప్లస్ 8c, 3b ప్లస్ 8d మైనస్ ఏబికి వచ్చిన మ్యాట్రిక్స్ 3 0 43 and 20. మైనస్ చేస్తున్నాం, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ కే పాసిబిలిటీ అవుతుంది. 2a ప్లస్ 5c మైనస్ 3 ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ కాలం ఎలిమెంట్, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ 2b ప్లస్ 5d మైనస్ 0. చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. సో దీంతో ఇది 3a ప్లస్ 8c మైనస్ 43. నెక్స్ట్ దీంతో 3b ప్లస్ 8d మైనస్ 22. ఓకేనా?
ఇప్పుడు దేనికి ఈక్వల్ అంటే ఈ మొత్తం ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ అంటే నల్ మ్యాట్రిక్స్ ఈక్వల్ అంటే ఈ మొత్తం ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ నేను డైరెక్ట్ రాస్తున్నాను 0 0 0 0 4 జీరోస్ తీసుకోవాలి 2/2 ఉంది కాబట్టి ఇక్కడ సో కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ 2a ప్లస్ 5c మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ 0 ఇక్కడ నుంచి దాన్ని అట్లా ఉంచేసుకోండి ఇంకా ఇక్కడ 2b ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్ ఎలిమెంట్ తర్వాత దీన్ని 1 అనుకోండి దీన్ని 2 అనుకోండి సో ఇంకొకసారి ఏం తీసుకోవచ్చు 3a ప్లస్ 8c మైనస్ 43 ఈక్వల్ టు 0 ఇది థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ 3b ప్లస్ 8d మైనస్ 22 ఇస్ ఈక్వల్ టు ఇది ఫోర్త్ ఈక్వేషన్ ఏసి ఇంకా ఎక్కడ ఉందా ఏసీ కాంబినేషన్ ఈ రెండు సాల్వ్ చేయాలి దీన్ని 3 తో మల్టిప్లికేట్ చేయండి దీన్ని 2 తో మల్టిప్లికేట్ చేస్తాం దీన్ని 2 తో మల్టిప్లికేట్ చేసి క్యాన్సిల్ అవుతాం అండ్ సపరేట్ చేసాం అనుకోండి ఏ వాల్యూ ఎంత వస్తుంది బి వాల్యూ 77 వస్తుంది సేమ్ ఇక్కడ కూడా ఏం చేయాలి దీని మొత్తాన్ని 3 తో మల్టిప్లికేట్ చేయాలి దీని మొత్తాన్ని 2 తో మల్టిప్లికేట్ చేసి వచ్చిన నంబర్స్ ని సపరేట్ చేయాలి అంటే దీంట్లోంచి దీన్ని సపరేట్ చేస్తే నీకు అంటే 110 వస్తుంది డి వాల్యూ 44 వస్తుంది సో సాల్వ్ చేయండి చాలా సింపుల్ గా అనిపిస్తుంది సో నెక్స్ట్ మనం వీడియోస్ లో చాప్టర్ నెంబర్ 4 ని స్టార్ట్ చేసుకుంటే 15 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్ అది సో కాబట్టి ఆ చాప్టర్ ను కూడా మీరు తరువుగా ఈ చాప్టర్ లాగే సింపుల్ గా మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వాళ్ళకి యూస్ అవుతుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ వాళ్ళ పీడిఎఫ్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి